సాహసం చేసి 6 ప్రాణాలు కాపాడాడు ఓ విద్యార్థి. రంగారెడ్డి జిల్లా నందిగామలో అలెన్ ఫార్మా కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో సాయి చరణ్ సాహసం చేసి 6 ప్రాణాలను కాపాడాడు. సాయి చరణ్ ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థి చదువుతున్నాడు. కంపెనీలో మంటలు వ్యాపించిన విషయం తెలుసుకున్న సాయి అక్కడికి చేరుకున్నాడు. ఆ కంపెనీలో తన మిత్రుడు తల్లి పనిచేస్తూ ఉండటంతో నిచ్చెన ద్వారా లోపలికి వెళ్లాడు. అయితే తాను లోపలికి వెళ్లేపాటికే ఫ్రెండ్ అమ్మ వేరే మార్గం నుంచి బయటకు వచ్చేసింది. అయినా కానీ ఆపదలో ఉన్న వారిని రక్షించాలనే ఉద్దేశంతో తాడు సాయంతో వారిని క్షేమంగా బయటకు తీసుకురావడంలో సహాయపడ్డాడు. విద్యార్థి సాహసాన్ని పలువురు ప్రజలు ప్రముఖులు సైతం కొనియాడుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని విషయం తెలుసుకున్న షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ విద్యార్థి సాహసానికి మెచ్చుకుని బహుమతిగా డబ్బులు ఇచ్చేందుకు యత్నించారు. అయినప్పటికీ సాయి ఆ డబ్బును తీసుకోవడానికి నిరాకరించడం పట్ల బాలుడిని ప్రశంసిస్తున్నారు. ఇక్కడ ఏలియన్ హోమియోపతి అండ్ హెర్బల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఒక ఫార్మా ప్లాంట్ ఉంది. ఇక్కడ ఒక 2 acresలో ఉంది. ఇక్కడ ఒక 70 మెంబర్స్ ఇక్కడ వర్కర్స్ పనిచేస్తున్నారు. ఈరోజు ఈవినింగ్ అరౌండ్ 5 o'clock ఇక్కడ లోపల చిన్న వెల్డింగ్ వర్క్ ఒకటి వాళ్ళు రిపేర్ చేస్తున్నారు. దాని నుంచి స్పార్క్స్ పక్కనే ఉండే థర్మాకోల్ అక్కడి నుంచి రబ్బర్ ప్రోడక్ట్స్ మీద పడి అది ఫ్లేమ్స్ అంతా కూడా అట్టనే స్ప్రెడ్ అవుతూ పోయి ఒక ఇంగ్రీడియంట్ అక్కడ ఒక 15 drumsలో ఆల్కహాల్ కూడా ఉన్నది. ఈ మెడిసిన్స్లో మ్యానుఫ్యాక్చర్ చేసేదానికి ఇంగ్రీడియంట్ కూడా ఉంటుంది. సో అది కూడా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ అవడంతో మొత్తం కూడా అక్కడ ఈ షెడ్స్ అంతా మొత్తం కూడా ఫ్లేమ్స్ వచ్చాయి. ఒక 3 members వరకు లోపల ట్రాప్ అయినారు. మిగతా వాళ్ళంతా సేఫ్గా బయటకు వచ్చారు. ఆ 3 membersని కూడా రెస్క్యూ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు ఇక్కడ మొత్తం 4 ఫైర్ టెండర్స్ కూడా వచ్చాయి. ఫైర్ వాళ్ళంతా వర్క్ చేస్తున్నారు. ప్లస్ ఇక్కడికి ఎవరు కూడా జనాలు పబ్లిక్ కూడా దగ్గరికి రానికుండా కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఇంకా అది ఫ్లేమ్స్లోనే ఉంది అండ్ ఫైర్ టెండర్స్ అన్నీ కూడా యాక్టివ్గా వర్క్ చేస్తున్నాం. సో ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ దాన్ని మొత్తం కంప్లీట్గా మనం ఎక్స్టింగ్విష్ చేస్తాం. ఇప్పటివరకు అయితే దెర్ ఇస్ నో క్యాజువాలిటీ, నో లాస్ ఆఫ్ లైఫ్. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఉండే అట్లా నేను పోయిన అప్పటికి కలిసింది మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ. బయటికి వచ్చిన తర్వాత నేను లోపలికి పోయినుండే. తర్వాత మీద ఉండే అప్పటికాళ్ళు అట్లా అని చెప్పి పోయినుండే తాడుగట్టు. అక్కడ ఎట్లుండే పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉండే. మొత్తం మంటలు వస్తుండే. అప్పటికి నేను లాస్ట్కి వెళ్ళిపోయినా. మంటలు అప్పటికి రాలేవు అక్కడ. అట్లా నేను ఎక్కిన. ఎంతమంది ఉండే, ఏ రకంగా నువ్వు వాళ్ళని సేవ్ చేసావు? అంటే 5 members ఉండే. ఫస్ట్ టైం అయితే అప్పటికి కళ్ళు విరిగిపోయింది. కింద వాడికి వచ్చింది. అప్పటికి నిచ్చెన మధ్యలోకి తాడు వచ్చింది కాబట్టి కింది వరకు వచ్చేసింది. మిగతా వాళ్ళందరూ తాడు నన్ను కట్టుకొని దింపిచ్చేసింది.